అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నా మాట వినవా? వినకపోతే నాన్న, నీ మీద ఒట్టు అని నా కాళ్ళని కట్టేయాలని చూడకండి నాన్న. ఇప్పుడు నేను అక్కడ నిలదీయకపోతే ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది. వాళ్లకున్న ఉపాధి పోతే ఆ కుటుంబం సమాధిలోకి వెళ్తుంది. అది న్యాయం అంటారా? అది ధర్మం అంటారా? న్యాయాన్ని ఆ దేవుడు చూసుకుంటాడు, మనం చూసుకోకూడదు. దేవుడు తనంతట తానే వచ్చి ఇది తప్పు అని చెప్పండి నాన్న. ఎవరో ఒక రూపంలో దాన్ని నిరూపించేలా చేస్తాడు. ఆ అవకాశం నాకు వచ్చిందని నువ్వెందుకనుకోవు? నీతి తప్పని రాముణ్ణి నిత్యం నువ్వు కొలుస్తూ ఉంటావు. మరి నీ కూతురు న్యాయంగా ఆలోచిస్తూ ఉంటే ఎందుకు నాన్న తప్పు పడుతున్నావు? వాదన అనవసరం అమ్మా. నాకు నా కూతురు భవిష్యత్తు ముఖ్యం. అందుకే ఎవరి గురించి నేను ఆలోచించలేను. నీలో స్వార్థం లేదు నాన్న. అందరూ బాగుండాలని కోరుకునే నువ్వు నాకేదో అవుతుందని భయపడుతున్నావని నాకు తెలుసు. కానీ నాకేం కాదు నాన్న. ఇంతలా ప్రేమించే నువ్వు పూజించే ఆ దైవం నాకు అండగా ఉన్నారు. కొండంత బలం ఈ ఊరు ఉంది. చూడమ్మా, నువ్వు పెట్టుకుంటున్నది అందరూ దైవంగా కొలిచే ఆ కుటుంబంతో. నువ్వు గొడవ పడుతున్నది ఆ రుద్రాణి గారితో. ఆవిడ సంగతి నీకు తెలీదం. ఆవిడ చెడ్డది అని నేను చెప్పను, కానీ తనని ఎదిరిస్తే మాత్రం ఆవిడ తట్టుకోలేదు. ఆ కోపానికి నువ్వు ఎక్కడ శాపాన్ని అనుభవించవలసి వస్తుందోనని అనుక్షణం భయపడుతున్నాను. నాన్నా, నా చిన్నతనం నుంచి నువ్వు నాకు దక్షమ్మ ఫోటో చూపించావు. ఆవిడ ధైర్య సాహసాలేంటో చెప్పావు. ఆవిడ పోలిక నాకు వచ్చింది అని ఎన్నోసార్లు అందరూ అన్నారు. మరి ఆవిడ చేసింది న్యాయమైనప్పుడు నేను చేసింది అన్యాయం ఎలా అవుతుంది? దక్షమ్మకి నీకు పోలికేంటి? ఆవిడ బొబ్బిలి వంశం వారసురాలు. ఆవిడ ధర్మపీఠం మీద కూర్చొని చెప్పే మాట శాసనంలా సాగింది. మనం సామాన్యులం, ఆ కుటుంబం నీడలో బతుకుతున్న వాళ్ళం. వాళ్ళని ఎదిరించి బ్రతకగలమా? వాళ్ళు చెడ్డవాళ్ళు కారు అని నువ్వే చెప్తున్నావు. ఆవిడ నిజం తెలుసుకోలేదని నేను చెప్పాను. నిజాన్ని నిరూపిస్తానంటే అవకాశం రుద్రాణి గారే నాకిచ్చారు. మరి ఏదో జరుగుతుందని ఇప్పుడు నువ్వు భయపడ్డంలో అర్థమే లేదు. నిజమేంటో తెలిసినప్పుడు నేనేంటో వాళ్ళకి తెలుస్తుంది. చూడమ్మా, కాగితాలు సృష్టించిన వాళ్ళకి రేపు కాకమ్మ కథలు చెప్పడం పెద్ద విచిత్రమేం కాదు. సంతకం పెట్టిన అప్పన్న ఇప్పుడు బతికిలేడు. ఆ ఇంట్లో ఆ భూమి వాళ్ళదని నిరూపించే ఆస్కారం ఇంకేదీ లేదు. ఇంకా నిజాన్ని నువ్వెలా నిరూపిస్తావు? అలా అని కళ్ళ ముందు కనపడుతున్న అబద్ధాన్ని ఎలా సమర్థించమంటావు నాన్నా? చూడమ్మా, నీకు ఉన్నంత ధైర్యం నాకు లేదు. నా మాటకు నువ్వు గౌరవం ఇస్తావా లేదా? నాన్నా, నువ్వు కోపంలో అన్నా నా మీద ప్రేమతోనే అడుగుతున్నావని నాకు తెలుసు. కాని ఒకటి గుర్తుపెట్టుకోండి, దేనికో భయపడి కన్న తండ్రిని ఉన్న ఊరిని వదిలి వెళ్ళిపోతానని మాత్రం అనుకోకండి. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. సరేనమ్మా, నన్ను వదిలి వెళ్ళను అంటున్నావు కదా, కనీసం నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? ఏంటి నాన్నా అది? ఇస్తానంటే చెప్తాను. ముందు చెప్పు నాన్నా. ఇంకెప్పుడు పెద్దవాళ్ళని ఎదిరించనని, నీ కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోనని నాకు మాటివ్వమ్మా. నువ్వు మాటిస్తే నిలబడతావని నాకు తెలుసు. కనీసం నువ్వు వాళ్ళని ఎదిరించకపోతే నేనిక్కడ ప్రశాంతంగా ఉంటాను. మాటివ్వు. నా మీద నీకు నిజంగా ప్రేముంటే నాకు ఈ మాటివ్వమ్మా. ఎందుకు నాన్న భయపడతావు? రేపు నా మాటే నిజమైందని ధర్మపీఠం దగ్గర అందరూ చెప్పినప్పుడు గర్వంగా నువ్వే నా వైపు చూస్తావు. అనవసరంగా భయపడకు. తల్లి, నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. అక్కడ రుద్రాణి గారు కూడా నిన్ను తప్పు పడతారని నేను అనుకోను. కానీ ఆవిడ పక్కనున్న మనుషులు
నీ మీద లేనిపోనివి చెప్తారు, నీ మీద కోపం పెంచేలా చేస్తారు. అదే ఏ ప్రమాదానికి దారితీస్తుందోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్విలా చెప్తే వినవు, కానీ నేను బయటికి వెళ్లకుండా ఎలా ఆపాలో నాకు తెలుసు. నీకెందుకమ్మా, హాయిగా ఇంట్లోకెళ్ళి కూర్చో, రంగయ్య పడతాడుగా. పర్వాలేదులే అమ్మమ్మ, నేను ఈ మాత్రం కూడా పని చేయకపోతే ఎలా? అనవసరమైన శ్రమ ఎందుకు అంటున్నాను. ఇందులో నాకేం శ్రమ లేదు. నువ్వు బుక్ చదువుకో. అమ్మకి డ్రెస్ చూపించాలి. అమ్మ చూసిందంటే హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అమ్మా! ఏయ్! అయ్యో! ఏయ్, భూమి! భూమి! ఏయ్, భూమి ఆపు! సారీ బావా. భూమి! ఇప్పుడే స్నానం చేసి వచ్చానే, మళ్ళీ వెంటనే స్నానం చేపించావు. ఎందుకు సారీ చెప్తున్నావు? ఛ! నువ్వంత గట్టిగా పిలిచేసరికి భయపడ్డాను. ఎలా చచ్చేదే నీతో? నిన్ను పిలిచినా భయపడతావు, అమ్మను పిలిచినా భయపడతావు. అసలు భయం పుట్టాక నువ్వు పుట్టావా, లేకపోతే నువ్వు పుట్టాక భయం పుట్టిందే? అది అమాయకురాలరా, దాన్నేమనకు. అమ్మా, నువ్వు దీన్ని వెనకేసుకురాకు. ప్రతి చిన్న విషయానికి నువ్వు దాని గురించి అలా మాట్లాడబట్టే ఇదిగో ఇలా ఏడుస్తూ ఉంటుంది. ఇది చేసే పనులతో అందరిని ఏడిపిస్తుంది. సారీ చెప్పాను కదా బాబా, అయినా ఎందుకు తిడుతున్నావు? ఈ డ్రెస్ నేను ఎంత ఇష్టం తీసుకున్నానో తెలుసా? అందరికీ చూపిద్దాం అనుకుంటే ఆరేసుకునేలా చేసావు. ఒరే అభి, తను నీ వదినగాడ్రా, తనతో అలా మాట్లాడచ్చా? ఇది మా మావయ్య కూతురు, నాకు మరదలే అవుతుంది. మీ అన్నయ్య కాబోయే భార్య నీకు వదినే అవుతుంది. వదినగారు అని గౌరవించడం నేర్చుకో. చూడమ్మా, మా అన్నయ్య పక్కనుండే వదిన ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రాణి రుద్రమ్మదేవిలాగా ధైర్యానికి ప్రతిరూపంగా ఉండాలి. అంతే తప్ప ఇలా గాలిని చూసినా నీటిని చూసినా భయపడే పిరికి పందలా ఉండకూడదు. అందుకే దీన్ని వదిన నేను పిలవను. మాటలు మర్యాదగా రాని. అలా మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పాను? వద్దమ్మమ్మా, నువ్వు బావని తిట్టొద్దు. చూసావా ఎంత మంచిదో? నిన్నొక్క మాట అన్నా కూడా అది తట్టుకోలేకపోతోంది. అలాంటిదా నిన్ను ఇలా అంటున్నావు? అమ్మా, నువ్వు ఎంత వెనకేసుకొచ్చినా సరే దీన్ని నేను వదినగా ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఎందుకంటే ఇది అన్నయ్య పక్కన సరిపోతుందన్న నమ్మకం నాకు లేదు. నీ కల కలగానే ఉండిపోతుంది, మాట మాటగానే మిగిలిపోతుంది. చూడ్రా వీడెలా మాట్లాడుతున్నాడో. ఎన్నిసార్లు చెప్పినా వీడి బుద్ధి మాత్రం మారడం లేదు. అమ్మా, వాడి గురించి వదిలే, వాడి గురించి మనకు తెలిసిందే కదా. రేయ్, మనం బయటికి వెళ్దామని చెప్పాను కదా. స్నానం చేసి రెడీ అవ్వకుండా బయటకు వచ్చి స్నానం చేస్తున్నావేంట్రా? నేను ఆల్రెడీ స్నానం చేసి రెడీ అయ్యాను అన్నయ్య. ఇదిగో ఉంది కదా మన ఇంట్లో భయానికి బ్రాండ్ అంబాసిడర్ ఈవిడ గారు నాకు మళ్ళీ స్నానం చేపించింది. ఏమైంది? బావా, నేను మొక్కలకి నీళ్లు పోస్తుంటే చిన్నబా వచ్చి గట్టిగా అరిచాడు. భయమేసి వెనక్కి తిరిగాను, అంతే. తను మొత్తం తడిసిపోయాడు. అలా అయితే తప్పు నీదరా. భూమి ముందు అరవకూడదని నీకు తెలుసు కదా. నువ్వు కూడా దాన్ని బాగానే సపోర్ట్ చేస్తున్నావు, కానీ తప్పు నాదంటే మాత్రం నేను ఒప్పుకోను. నేను ఇలా తడవడానికి కారణం తనే. సర్లే, రెండోసారి స్నానం చేస్తే చల్లగానే ఉంటుంది. 2 minutes బ్రో, ఇప్పుడే వచ్చేస్తా. ఇంక వాడిని నేనేం అనలే. అయినా ఈ పనులన్నీ నీకెందుకు? వెళ్ళి హాయిగా చదువుకోవచ్చు కదా. లోపలికెళ్ళమ్మా. ఇంత అమాయకురాలు ఎలా బ్రతుకుతుందో ఏంటో. ఏంటన్నయ్య ఇలా జరిగింది?
25 ఎకరాలు మన చేతికి వస్తుంది అనుకుంటే 24 గంటలు వాయిదా పడింది. అసలు ఏం జరుగుతుంది? రేయ్, ఆ మాట నేను నిన్ను అడగాలరా? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని నువ్వే నాకు చెప్పావు. నీ మాట మీద నమ్మకంతో నేను రుద్రానికి అన్నీ చెప్పాను. ఇప్పుడు ఆ జానకి ఎదురు తిరిగింది, రుద్రాణిని ఎదిరించి నిలబడింది. మీ నుంచి ఏదైనా తప్పు జరిగిందా? లేదు సార్, అన్ని కాగితాలు కరెక్ట్గానే ఉన్నాయి. అన్ని పేపర్లు పక్కాగా చెక్ చేసుకున్నాను. ఎక్కడా ఏ తేడా లేదు. పేపర్స్ పరంగా ఆ స్థలం మనదే. పేపర్ల మీద ఉన్నా ఇక్కడ రుద్రాన్ని చెప్తేనే స్థలం మనదవుతుంది. కానీ జానకి ఆధారం చూపిస్తానంటుంది. ఏ ఆధారం చూపిస్తుంది? అదే అన్నయ్య అర్థం కావట్లేదు. పొలం అమ్మింది ఎప్పుడో చనిపోయిన అప్పన్నాన్ని మనం చెప్తున్నాం. వాడు చచ్చే 25 ఏళ్ళయింది. వాడికి తప్ప ఈ స్థలం తాలూకా కాగితాల గురించి వాడి ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. ఏదైనా ఈ సమస్య మన చేతుల్లో ఉన్నంత వరకు మనం ఏదైనా చేయగలం. కానీ ఇప్పుడు రుద్రాణి దృష్టికెళ్ళింది. రుద్రాణి దీన్ని 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. పొరపాటున తప్పు మనదని తెలిసిందంటే ఇన్ని సంవత్సరాలుగా నేను నమ్మించిన నమ్మకం ఈ ఒక్క దెబ్బతో కోల్పోతాను. తొందరలోనే సిటీ నుంచి వాళ్ళు కూడా వస్తున్నారు. అందరూ ఒక్కటైపోతే మనం ఒంటరైపోతాం. మన కలగానే మిగిలిపోతుంది. అలా ఎటువంటి పరిస్థితిలో జరగదనయ్యా. ఆ జానకిని ఈ రాత్రికి లేపేస్తే అసలు నీకు బుద్ధుందా? మాట్లాడితే చంపేయడం తప్ప ఇంకో మాట్లేదా నీకు? అడ్డొచ్చిన వాళ్ళని వదిలేయమంటారేంటి సార్? చంపేయడమే మంచిది. లేదంటే ఆ అమ్మాయి రేపు ఏం చెప్తుందని భయపడతాం కదా. మీరు అడ్డొస్తున్న జానకి గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జానకి మీద అటాక్ జరిగింది అంటే తను చెప్పింది నిజమేని రుద్రాన్ని నమ్ముతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలన్నయ్యా? జానకి రేపు ధర్మపీఠం దగ్గరికి రావాలి. కానీ తను ఏమీ చెప్పలేకుండా నిలబడాలి. మోకాళ్ళ మీద కూర్చొని ముక్కు నేలకు రాసి ధర్మపీఠానికి క్షమాపణ చెప్పాలి. తరువాత ఇంకా జానకి ఏం చెప్పినా రుద్రాని నమ్మదు. అదే జరుగుతుందన్నయ్యా. ఆ జానకి ఏదో కావాలని చెప్పింది, కానీ దాని దగ్గర ఏ సాక్ష్యం లేదు. ఏ ఆధారం లేకుండా అంత ధైర్యంగా మాట్లాడదు. ఖచ్చితంగా అది ఏదో ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ క్షణం నుంచి జానకి ప్రతి కదలికని కనిపెట్టండి. అది ఏ ఆధారం సేకరించినా అక్కడే ఆధారాన్ని సర్వనాశనం చేయండి. రేపు జానకికి ఎలాంటి అవకాశం దొరకకూడదు. వెళ్ళండి. అనయ్య, నేను కూడా వెళ్ళనా? నువ్వు వాడికి రక్షణగా ఉన్నావు అంటే ఖచ్చితంగా జానకికి అనుమానం వస్తుంది. మనం ఫ్రేమ్లో లేకుండానే జరగవలసింది మొత్తం జరిపించాలి. ఎక్కువసేపు ఇక్కడ మాట్లాడుకుంటే మీ వదినకు అనుమానం వస్తుంది. లోపలికి వెళ్దాం పద. చూస్తుంది. ఏమీ మాట్లాడుకో. తను ఏమడుగుతుందో చూద్దాం. ఈ సామ్రాజ్యంలో అన్నీ నాకు తెలిసి జరుగుతున్నాయా? నాకు తెలియకుండా ఇంకేమైనా జరుగుతున్నాయా? అదేంటి రుద్ర, నీకు తెలియకుండా ఇక్కడ ఒక్క చెట్టు ఆకు కూడా కదలదు.
అలాంటిది ఇంకేం జరుగుతాయి? ఇన్ని రోజులు నేను అలాగే అనుకున్నాను. ప్రతి విషయం నాకు తెలుస్తుంది. నేను వేసే ప్రతి అడుగులోనూ మీరు నీడలా ఉంటారని. ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ చెప్తారు అనుకున్నాను. కానీ తొలిసారిగా నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని అనుమానం వచ్చింది. అలాంటి అనుమానం మీకెందుకు వచ్చింది వదినా? ఇక్కడ మిమ్మల్ని ఎదిరించేవాళ్ళు కానీ ఎదురు తిరిగేవాళ్ళు కానీ ఎవరూ లేరు కదా. ఇప్పుడు ఎవరో నన్ను ఎదిరించారని మాట్లాడటం లేదు. ఈరోజే జానకి ఎందుకలా మాట్లాడింది అని అడుగుతున్నాను. ఆ జానకి గురించి నేను నీకు ముందే చెప్పాను కదా, తను ప్రతి విషయంలోనూ తలదూరుస్తుందని. ఈ విషయంలో కూడా అలాగే మాట్లాడుతుంది. మన కుటుంబంతో కావాలనే గొడవ పెట్టుకుందని మీరు చెప్పారు. దానివల్ల ప్రయోజనం ఏంటి అని ఆలోచించను. కుముద తనని రోడ్డు మీద నిలదీసి గొడవ పెట్టుకుందని చెప్పింది. ఎందుకిలా చేస్తోందని ఆలోచించను. కానీ ఈరోజు జానకి మాటలు వింటుంటే నిజంగా ఏదో తప్పు జరిగిందని నాకు అనిపిస్తోంది. నిజం చెప్పండి. అదేం లేదు రుద్ర, జానకి తెలివితేటలే అంతా. ఎదుటి వాళ్ళని తన మాటలతో నమ్మించేస్తుంది. ఏమీ లేకపోయినా ఏదో ఉంది అన్న అనుమానం కలిగేలా చేస్తుంది. నువ్వు చెప్పు జయసింహ, ఆ స్థలం మీ స్నేహితుడిదని నువ్వే తనని తీసుకొచ్చావు. అప్పన్న వాళ్ళ తాతగారికి అమ్మారు, దానికి సంబంధించిన కాగితాలన్నీ ఉన్నాయి అని చెప్పావు. ఇప్పుడు సీను వాళ్ళు ఆ స్థలం ఇమ్మని అల్లరి చేస్తున్నారని ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకొచ్చింది కూడా నువ్వే. నువ్వు చెప్పు, అంతా కరెక్ట్గానే ఉందా? ఏంటి వదిన అలా మాట్లాడుతున్నారు? మీ దగ్గర నేను అబద్ధం చెప్తానా? అబద్ధం చెప్పి ఎవరైనా బతకగలరా? డాక్యుమెంట్స్ మొత్తం మీరే చదివారు కదా. ఒకవేళ నేను అబద్ధం చెప్పినా ఆ స్టాంప్ పేపర్లు అబద్ధం చెప్పవు కదా. నీ మాటే నిజమైతే మరి జానకి ఏ ఆధారంతో ధర్మపీఠాన్ని ఎదిరించింది? రేపు నిరూపించుకోలేకపోతే ముక్కు నేలకి రాసి క్షమాపణ చెప్తానని అంత ధైర్యంగా ఎలా చెప్పింది? శ్రీను వాళ్ల కన్నీళ్లు, జానకి మాటలు వింటుంటే నీ స్నేహితుణ్ణి అనుమానించాల్సొస్తోంది. లేదు, జానకి అంత మంచిదైతే వాళ్ళు రైస్ మిల్ శంకుస్థాపన చేయమన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి నన్ను చేయమంటున్నారు, మీరు అనుమతిస్తే చేస్తానని మిమ్మల్ని పర్మిషన్ అడగాలి కదా. అడగలేదే. నా తమ్ముడు చెప్పింది నిజమే రుద్ర. నిజంగా జానకి అనుమానం వచ్చినా ఈ ఊళ్ళో జరుగుతున్న తప్పుల్ని నిలదీస్తున్న మనిషి అయితే నీ దగ్గరికి వచ్చి చెప్పొచ్చు కదా. దీక్షితుల కూతురు అంటే నువ్వు కూడా ఎంతో మర్యాదగా చూసుకుంటావు కదా. మీకు తెలియకుండా ఇక్కడ ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి తెలుసుకోండి అని తెలియచేస్తే తన నిజాయితీ కనిపిస్తుంది కదా. అందరిలోనూ ఎదిరిస్తే తన పొగరు కనిపిస్తుంది. ఈ రెండిటికి తేడా నువ్వే ఆలోచించు. దీక్షితులు గారంటే అందరికీ నడిచే దైవం. మన ఇంటికి ఎంతో ఆప్తులు. ఆయన కూతురు మన మీద కత్తి కడుతుంది అంటే ఎందుకో నమ్మడం కొంచెం కష్టంగా ఉంది.
మీరు చెప్పింది నిజమే వదినా. దీక్షితులు గారి వరకు మీరు చెప్పిందంతా కరెక్టే. కానీ ఆయన కూతురు అలా ఉండాలని లేదు కదా. పాప ఊరిలోకి స్నేహితురాలితో వచ్చిన మన కుముదనే ఎంత ఇబ్బంది పెట్టిందో చెప్పింది కదా. అలాంటి జానకి గురించి మీరు ఇంకా ఆలోచిస్తున్నారంటే నిజంగా ఇది మీ మంచితనమే వదినా. రుద్ర, మన కూతురు మనకు అబద్ధం చెప్పదు. నువ్వే ప్రాణంగా బతికే నేను నీకు అబద్ధం చెప్పను. మన శ్రేయస్సు కోరే నా తమ్ముడు అబద్ధం చెప్పడు. ఇక్కడ అందరూ నిజమే చెప్తున్నాం. పోనీ మా సంగతి వదిలే. ఊర్లో అందరినీ నువ్వు ఎంతో అభిమానంగా చూస్తావు కదా. ఏ ఒక్కరైనా వచ్చి ఏవైనా తప్పులు జరిగితే చెప్పేవారు కదా. అలా ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. కేవలం జానకి మాత్రమే ఎదురు చెప్తుంది. జానకి గురించి విన్నది, ఈరోజు జానకి మాట్లాడింది నాకు కోపం తెప్పించింది. కానీ ఒక ఆడపిల్ల అంత ధైర్యం ఎందుకు చేసింది అని ఆలోచించినప్పుడే ఇంకేదైనా ఉందేమోనని అనుమానం వచ్చింది. ఎక్కడా ఏ తప్పు లేదు అని మీరు చెప్తున్నారు కదా. రేపు ధర్మపీఠం దగ్గరే నిజమేంటో బయటపడుతుంది. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? అదే బాబాయ్, ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనొచ్చాను. ఇంట్లో చూసామమ్మా, అసలు ఎక్కడా ఏమీ లేవు. ఇంకొకసారి చూద్దాం బాబాయ్, నాకోసం. రామా. నీకిచ్చిన 24 గంటల సమయం అయిపోయింది. నువ్వు సాక్ష్యాధారాలు చూపిస్తానన్నావు కదా, చూపించు. హలో, రేపొద్దున్న నువ్వు ధర్మపీఠం దగ్గర అందరికీ క్షమాపణ చెప్పాలి. రేపు తీర్పు దగ్గర తేడా వస్తే ఇక్కడ మీ నాన్న ఇంటికి రాడు, శ్మశానానికి వెళ్తాడు. ఆధారాలను సేకరించి ధర్మపీఠం ముందు జానకి న్యాయాన్ని గెలిపించగలదా?